ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ డేటా టైప్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. పైథాన్ బిగినర్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను. అలాగే ఈ వీడియోని ఫాలో అయిపోండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి అయినా ఎగ్జామ్ వేలో ఇంపార్టెంట్, బిగినర్స్కి అయితే ఇంటర్వ్యూ పరంగా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఓవరాల్గా 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ది ఇంటీజర్, నెక్స్ట్ది ఫ్లోట్, థర్డ్ది వచ్చే లోపల కాంప్లెక్స్. ఫస్ట్ మనం ఇంటీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంటీజర్ అనేది మనం డేటా టైప్స్లోకి వచ్చే లోపల ఇంట్ అని రీడ్ చేస్తాము. ఇదేం చేస్తుందంటే స్టోర్స్ ఓల్ నెంబర్స్, అన్ని నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. అలాగే డెసిమల్ పార్ట్స్ అనేవి ఉండవన్నమాట. నో డెసిమల్ పార్ట్స్. డెసిమల్ పార్ట్స్ అనేవి ఉండవు. డెసిమల్ పార్ట్స్ అంటే ఏంటంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇలా 1 అని రాస్తే ఇది నో డెసిమల్, ఇలా 1.0 రాస్తే ఇది డెసిమల్. ఈ పాయింట్ అనే ఉంటే దాన్ని డెసిమల్ అని పిలుస్తామన్నమాట. దీని ఎగ్జాంపుల్ వచ్చి x = 10, y = -5, ప్రింట్ టైప్ x. మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, దాని టైప్ తెలుసుకుంటున్నాం. x యొక్క టైప్ ఏంటి, ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి మనకి ఇది వచ్చే లోపల ఇంట్ అని అవుట్పుట్ అయితే బయటకు వస్తుంది, ఎందుకంటే టైప్ అనేది ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ వచ్చే లోపల ఫ్లోట్ స్టోర్స్ ఏ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్, కెన్ ఆల్సో స్టోర్డ్ సైంటిఫిక్ నోటేషన్. అంటే ఇది అనేది స్టోర్స్ ఏ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్స్ అనేది స్టోర్ చేస్తుంది. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేయదు, ఇది డెసిమల్ పాయింట్స్ అనేది స్టోర్ చేస్తుంది. దీని ఎగ్జాంపుల్ వచ్చే లోపల 10.5, 3.14, z = 2ez, ప్రింట్ టైప్ x. ఇక్కడ ఏం చేస్తున్నామంటే x అనేది ప్రింట్ చేయమని మనము ఇచ్చాము, ఇన్పుట్ ఇచ్చాము. అప్పుడు మనకి ఇక్కడ టైప్ ఏంటి, ఎక్స్ టైప్ ఏముంది, ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఫ్లోట్ అని ప్రింట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చే కాంప్లెక్స్ అంటే ఏంటంటే స్టోర్స్ ఏ నెంబర్ ఇన్ దే ఫామ్ a+z. a+z అంటే మీకు ఏం అర్థం అవ్వాలి, ఏ అంటే రియల్, ప్లస్ bz అంటే ఇమాజినరీ. ఇది ఇమాజినరీ పార్ట్ అనమాట. మనం ఇలా ఇండికేట్ చేస్తాం కాంప్లెక్స్ నెంబర్స్ అనేది a+bj అని మనము ఇండికేట్ చేస్తాం. దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చే లోపల x = 3 + 4j, ప్రింట్ టైప్ x. ఇక్కడ చూసారు కదా, మనకి 3 అనేది రియల్ వస్తే 4j అనేది మనకి ఇమాజినరీ వస్తుంది. చూసారు కదా, ఇలా ఇండికేట్ చేస్తాం. దీన్నే కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇప్పుడు ప్రింట్ x మనకి ఏమని ప్రింట్ అవుతుంది అంటే కాంప్లెక్స్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చే లోపల స్ట్రింగ్. దాంట్లో సబ్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ది స్ట్రింగ్. మనం స్ట్రింగ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే str అని ఇండికేట్ చేస్తామన్నమాట. దీని ఫస్ట్ పాయింట్ వచ్చేలోపు సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్. స్ట్రింగ్ ఆర్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేట్. మనం ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాక స్ట్రింగ్ యూజ్ చేస్తే దాన్ని మనం మార్చలేము. ఇదేంటంటే సీక్వెన్స్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేస్తుంది, టెక్స్ట్ని క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తుంది. అలాగే దీన్ని ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. దీన్ని ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంది కదా, దాని స్టార్టింగ్లో ఎండింగ్లో సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్స్ కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి, అది స్ట్రింగ్. దీని ఎగ్జాంపుల్ వచ్చే లోపల నేమ్ = డబుల్ కోట్స్ పైథాన్ డబుల్ కోట్స్, ప్రింటింగ్ = సింగిల్ కోట్ హలో సింగిల్ కోట్, ప్రింట్ టైప్ నేమ్ అనేది ప్రింట్ చేయమని అంటున్నాం. ఈ నేమ్లో మనకి ఏముంది, స్ట్రింగ్ అనేది ఉంది, ఎందుకంటే దీనికి డబుల్ కోట్స్ ఉన్నాయి, అలాగే టెక్స్ట్ ఉంది. చూసారు కదా, డబుల్ కోట్స్ టెక్స్ట్ ఉంది. దీన్ని మనము ఏమని ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ అని
ఇలానే ప్రింట్ అవుతుంది, స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం టైప్ ఇచ్చాం కాబట్టి. టైప్ ఇవ్వకుండా నేమ్ అని ప్రింట్ ఇచ్చుంటే మనకి నేమ్లో ఉన్నది అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేలో సీక్వెన్స్ డేటా టైప్స్. దీంట్లో మనకి ఓవరాల్గా 3 ఉంటాయి. ఫస్ట్ది వచ్చే లోపల లిస్ట్ని మనము క్యాపిటల్ తోటి ఇండికేట్ చేయమండి, స్మాల్ తోటి చేస్తాను మీకు అర్థం అవ్వాలని నేను లిస్ట్ క్యాపిటల్తో రాశాను. ఇదేంటంటే ఆర్డర్ ఇమ్యూటబుల్, అలౌస్ డూప్లికేషన్స్ అన్నమాట. దీన్ని ఇట్స్ డిఫైన్ యూజింగ్ బ్రేసెస్. చూసారు కదా, మనకి లిస్ట్ అనేది ఆర్డర్గా ఉంటుంది, అంటే 1 by 1 అలా ఉంటుంది. ఇది మ్యూటబుల్, దీన్ని కూడా మనం చేంజ్ చేయలేము, డూప్లికేషన్స్ అనేవి ఉంటుంది అనమాట. ఇట్స్ డిఫైన్ యూజింగ్ బ్రేస్ అనేది యూజ్ చేస్తాము. ఇలా డిఫైన్ చేయాలన్నమాట. ఎలా అంటే మనకి ఇలా డిఫైన్ చేస్తే దీన్ని లిస్ట్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ మై లిస్ట్, మీరు మై లిస్ట్ బదులు ఇంకేదైనా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 1 2 3 4 5. ప్రింట్ టైప్ మై లిస్ట్ ఎలా ఉంది, దాని ప్యాటర్న్ ఎలా ఉందంటే ఆర్డర్లో ఉంది. చూసారా, 1 to 5 అనేది ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమని ప్రింట్ అవుతుంది, లిస్ట్ అని మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టుపుల్ వచ్చే లోపల ఆర్డర్డ్, ఇమ్యూటబుల్, అలో డూప్లికేషన్. మనకి లిస్ట్ వచ్చే లోపల మ్యూటబుల్, టుపుల్ వచ్చే లోపల ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆర్డర్లోనే ఉంటుంది. అలాగే దీన్ని ఈ బ్రేస్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మై టుపుల్ ఈక్వల్ టు 1 2 3. ప్రింట్ టైప్ మై టుపుల్ అంటే ఇది ఆర్డర్లో ఉంది, అలాగే బ్రేసెస్ ఉంది. దీని కండిషన్స్ ఓకే కాబట్టి టైప్ ఏమైతే అడిగాము మై టుపుల్లో దాని టైప్ ఏంటంటే టుపుల్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే లోపల రేంజ్, రిప్రజెంట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ నంబర్స్. అంటే రేంజ్ అంటే ఏంటంటే సీక్వెన్స్, దీని తర్వాత ఇది రావచ్చు, దీని తర్వాత ఇది రావచ్చు అని డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఇది ఆఫ్టన్ యూజ్డ్ ఇన్ లూప్స్లో యూజ్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చే లోపల ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 5. ప్రింట్ ఐ, మనం ఇక్కడ ఐని ప్రింట్ చేయమన్నాం, టైప్ను ప్రింట్ చేయమన్నాం కాబట్టి మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, 1 to 5 లోపల ఏమైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే లోపల సెట్ డేటా టైప్, స్టోర్డ్ అన్ఆర్డర్ యూనిక్ ఐటమ్స్ అన్నమాట. చూసారు కదా, ఇది మనకి ఏం చేస్తుంది అంటే అన్ఆర్డర్లో ఉంటుంది, అలాగే యూనిక్ ఐటమ్స్ అనేది స్టోర్ చేస్తుంది. దీంట్లో మనకి 2 types ఉంటాయండి, సెట్, ఫ్రోజన్ సెట్. ఫస్ట్ది వచ్చే లోపల సెట్ అనేది మ్యూటబుల్, నో డూప్లికేషన్స్, అన్ఆర్డర్. ఇది ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, అలాగే దీంట్లో డూప్లికేషన్స్ అనేవి ఉండవు. ఇది మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కర్లీ బ్రేసెస్తో డిఫైన్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చే లోపల మై సెట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ 1 2 3 2. చూసారా, డూప్లికేషన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చింది మనకు, అలాగే ఇక్కడ 2 అనేది అగైన్ వచ్చింది. దీన్నే డూప్లికేషన్స్ అంటారు. అందులో ఆర్డర్, అన్ఆర్డర్ అంటే మనకి ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రింట్ మై సెట్, ప్రింట్ టైప్ మై సెట్ అంటే మనం ఇక్కడ మై సెట్ని ప్రింట్ చేయమన్నాం, అలాగే వీటిని ప్రింట్ చేయమన్నాం. అప్పుడు మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది, 1 2 3 అని అవుట్పుట్ వస్తుంది. ప్రింట్ టైప్ మై సెట్ అంటే ఎట్లా ఉంది అని చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పుడు సెట్ అని వస్తుంది. ఇక్కడ మనం 2 అవుట్పుట్స్ అనేది అడిగామన్నమాట ఇన్పుట్లో. మనము ఇప్పుడు చూసేది వచ్చేటప్పుడు ఫ్రోజన్ సెట్ అనేది మ్యూటబుల్ వర్షన్ ఆఫ్ సెట్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ సెట్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది ఇమ్యూటబుల్, అది మ్యూటబుల్, చేంజ్ చేయొచ్చు. ఇమ్యూటబుల్ ఇది చేంజ్ చేయలేమన్నమాట. ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ టు 1 2 3 ఇలా ఆర్డర్లో ఇచ్చాము. ఆర్డర్ అయినా పర్లేదు, ఎలాగైనా పర్లేదు. ప్రింట్ టైప్ ఎఫ్ఎస్ అంటే మనకి ఇక్కడ ఎఫ్ఎస్ ఏంటి అంటే మనకు అవుట్పుట్ వచ్చేట ఫ్రోజన్ సెట్ అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రింట్ ఎఫ్ఎస్ ఇవ్వలేదు, అప్పుడు ఇది ప్రింట్ అయ్యేది. ప్రింట్ టైప్ ఎఫ్ఎస్ ఇచ్చాము కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. మీకు ఏ టైప్ అయినా తెలుసుకోవాలని ఉంది, మీకు అర్థం కాలేదు అంటే ప్రింట్ టైప్ దాని నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేయండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు డిక్షనరీ. చూడండి, డిక్షనరీ డేటా టైప్, దీన్ని డిక్ అని పిలుస్తాము. దీన్ని వచ్చేటప్పుడు ఫస్ట్ స్టోర్స్ డేటా ఇన్ కీ వాల్యూ పెయిర్స్.
కీ మస్ట్ బి ఇన్ క్యూ, వాల్యూస్ కెన్ బి డూప్లికేట్, మ్యూటబుల్ అండ్ అన్ఆర్డర్, డిఫైన్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. దీని మీనింగ్ ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అనేది స్టోర్ చేస్తుంది, అలాగే ఇది డూప్లికేషన్స్ ఉంటాయి, మ్యూటబుల్, అన్ఆర్డర్, ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇది మ్యూటబుల్ అనమాట, అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కర్లీ బ్రేసెస్తో డిఫైన్ చేస్తారు. దీని ఎగ్జాంపుల్ వచ్చే లోపల స్టూడెంట్, ఇది మనకి వేరియబుల్. స్టూడెంట్ ఈక్వల్ టు నేమ్ డాట్స్ రవి కామా, అంటే ఇక్కడికి ఒక పెయిర్ అయిపోయింది. ఇది వచ్చే లోపల కీ, ఇది వచ్చే లోపల వాల్యూ. కీ అంటే మనము ఏదైతే ఇండికేట్ చేస్తాం, నేమ్ అంటే అది మార్చలేం. నేమ్ అని చెప్తే మనం ఇక్కడ వాల్యూస్ అనేది మార్చుకోవచ్చు అనమాట. కీ అనేది మార్చలేం, దానికి కీ వాల్యూ అంటాం. ఏజ్ 20, దీంట్లో కీ ఏంటో వాల్యూ ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. ఇది వచ్చే లోపల కీ, ఇది వచ్చే లోపల వాల్యూ, అంటే ఈ వాల్యూస్ని అనేది మనం మార్చుకోవచ్చు. ప్రింట్ టైప్ స్టూడెంట్ అంటే మనకి ఏం ప్రింట్ చేయమన్నా, ప్రింట్ టైప్ స్టూడెంట్ అంటే దీంట్లో ఉన్నది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ స్టూడెంట్ నేమ్ అంటే మనకి రవి అని ప్రింట్ చేసేది, చూసారా. టైప్ స్టూడెంట్ వచ్చే లోపల మనకి డిక్షనరీ, టైప్ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ నేమ్ వరకే అడిగాను నేను, నేమ్ వరకు అడిగాను కాబట్టి రవి అని ప్రింట్ చేసింది. దీన్నే డిక్షనరీ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేలోపు బులియన్ డేటా టైప్స్. ఇదేం లేదండి, రిప్రజెంట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇది అవుతుందా అవ్వదా, అలా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మీకు నెక్స్ట్ క్లాస్లో నేను కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే లోపల ఇది ట్రూ ఆర్ ఫాల్స్ని రిప్రజెంట్ చేసేదాన్ని బులియన్ డేటా టైప్స్ అంటారు. దాని ఎగ్జాంపుల్ వచ్చి ఎక్స్ ఈక్వల్ టు ట్రూ, వై ఈక్వల్ టు ఫాల్స్. ప్రింట్ టైప్ ఎక్స్ అడిగాను కాబట్టి మనకి ఏమని వస్తుంది, ఎక్స్ వచ్చే లోపల ట్రూ అంటే బులియన్, నువ్వు వై అడిగినా ఫాల్స్ వస్తుంది, అది బులియన్ కింద వస్తుంది. మీరు ఏది కావాలంటే అది కన్వీనెంట్గా రాసుకోవచ్చు. టైప్ అడిగాను, గుర్తుపెట్టుకోండి, టైప్ వేరు, ప్రింట్ ఎక్స్ వేరు. ఇంకా 7th వచ్చేలోపు నాన్ టైప్ రిప్రజెంట్ నో వాల్యూస్ ఆర్ నల్, యూజ్ఫుల్ ఫర్ డిఫాల్ట్ వాల్యూస్. దీని మీనింగ్ ఏంటంటే వాల్యూ లేకపోతే మనం నాన్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం, డేటా టైప్ని అనేది యూజ్ చేస్తాము. దీని ఎగ్జాంపుల్ వచ్చి ఎక్స్ ఈక్వల్ టు నాన్, ప్రింట్ టైప్ ఎక్స్, చూసారు కదా. క్లాస్ ఈక్వల్ టు నాన్ టైప్ అనేది మనకి ప్రింట్ అవుతుంది, ఎందుకంటే టైప్ ఇచ్చాము కాబట్టి. అది ఎక్స్ అని ఇచ్చుంటే మనకి నాన్ అనేది ప్రింట్ అయ్యేది అనమాట. దీని 8th వచ్చే లోపల ఇది ఆప్షనల్ అండి, పెద్దగా అడగరు. చెక్ డేటా టైప్, యూజ్ టైప్ ఫంక్షన్ ఈక్వల్ టు 10 ప్రింట్ టైప్ ఎక్స్. చూసారు కదా, మనము ఏంటంటే డేటా టైప్ని ఎలా చెక్ చేయాలి చెప్పాను కదా, ఎలా చెక్ చేయాలి దాన్నే చెక్ డేటా టైప్ అంటారు. యూజ్ టైప్, ఇలా మనం ఇలా ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. టైప్ బ్రేస్ యూజ్ చేస్తే మనకి టైప్ అనేది వస్తుంది. ప్రింట్ టైప్ ఈక్వల్ టు క్లాస్, ఇప్పుడు ఇంట్, ఎందుకంటే ఇక్కడ నేను 10 ఇచ్చాను, అదే నువ్వు 10.5 ఇచ్చావు అనుకో ఫ్లోట్ వచ్చేది, లేదా 3+5j ఇచ్చుంటే కాంప్లెక్స్ వచ్చేది. అలా మనం ఇచ్చే వాల్యూని బట్టి చెక్ డేటా టైప్ని మనం చెక్ చేస్తున్నాం. ఇది లాస్ట్ డేటా టైప్, ఇది అంతగా ఎవరు అడగరు మ్యాక్సిమం, అందుకని మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే మనకి బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు ఈ క్లాస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చే లోపల ఏ డేటా టైప్ ఇన్ ఏ పైథాన్ డిఫైన్స్ ది టైప్ ఆఫ్ వాల్యూ ఏ వేరియబుల్ కెన్ స్టోర్డ్ అండ్ వాట్ ఆపరేషన్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ఇట్. ది పాయింట్ మీనింగ్ ఏంటంటే మనకు పైథాన్లో డేటా టైప్ అంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు అండ్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు చెప్పేదాన్నే మనకి డేటా టైప్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి, దీన్ని అండర్లైన్ చేసుకోండి లేదా ఇలా డబుల్ కోట్స్లో అయినా పెట్టుకోండి. పైథాన్ డైనమికలీ టైప్డ్, సో యూ కెన్ డోంట్ నీడ్
టు డిక్లేర్ ది టైప్ ఎక్స్ప్లిసిటీ ఇట్ ఈజ్ ఏ డిటర్మైన్ ఆటోమేటికలీ. దీని మీనింగ్ ఏంటంటే పైథాన్ డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే మనం వేరియబుల్ టైప్ని అనేది డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. పైథానే ఆటోమేటిక్గా టైప్ని అనేది డిసైడ్ చేస్తుంది. మీకు ఇలా డయాగ్రామ్ రిప్రజెంట్ చేశాను. ఇలా కానీ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్లో కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఈ డయాగ్రామ్ కానీ మీరు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేశారంటే వాడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. వీళ్ళకి ఓకే కాన్సెప్ట్ మైండ్లో ఉంది, తినకొచ్చు అని వాడు టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ డయాగ్రామ్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీంట్లోకి వచ్చే లోపల మనకి న్యూమరికల్, స్ట్రింగ్, బులియన్, డిక్షనరీ, లిస్ట్, ట్రిపుల్, సెట్, నాన్, టైప్ చెకింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. టోటల్లీ మనకి 9 టైప్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసేది 8 టైప్స్ మాత్రమే. మీకు ఈ టైప్స్ గురించి ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది వచ్చే లోపల న్యూమరికల్ డేటా టైప్. న్యూమరికల్ డేటా టైప్ అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ నంబర్స్. ఇది నెంబర్స్ అనేది స్టోర్ చేస్తుంది. We've been waiting for so long.